Good morning. Just a minute. గుడ్ మార్నింగ్. సో నెంబర్ సిరీస్ క్లాస్ చూస్తూ ఉన్నాం. నిన్న నెంబర్ సిరీస్ యొక్క ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఒక 30 ఉన్నాయని చెప్పి అందులో ఒక 18 ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాను. సో ద రిమైనింగ్ 12 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి మాత్రం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో అందులో వరుసగా ఇప్పుడు చూడండి బోర్డు మీద ఉన్నవి. సో వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. ఇక్కడ నుంచి 19th నుంచి అన్నీ చాలా ఇంపార్టెంట్, పరీక్షలో ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్న ప్యాటర్న్స్. సో 19th ఏంటంటే ఎన్ స్క్వేర్ సిరీస్, అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ ఏదో ఒక నెంబర్ యొక్క స్క్వేర్స్లో ఉంటుంది, అది కూడా కన్సిస్టెంట్గా. ఉదాహరణకి సో ఇది తీసుకున్నారు అనుకోండి, 11 స్క్వేర్, ఇది 12 స్క్వేర్, ఇది 13 స్క్వేర్, ఇది 14 స్క్వేర్, ఇది 15 స్క్వేర్. కాబట్టి నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఖచ్చితంగా 1 1 1 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కాబట్టి 15 1 ఇంక్రీజ్ అయితే 16, దీనికి స్క్వేర్. సో 16 స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఆన్సర్ 256. సో ద ఆన్సర్ ఈజ్ 256. అర్థమైందా? 16 స్క్వేర్ ఈక్వల్ టు 256, ఇది ఆన్సర్. అర్థమైందా? అలాగే ఎన్ స్క్వేర్ ప్లస్ 1, ఉదాహరణకి ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 10 ఉందనుకోండి, ఈ 10 అని మనం ఏ విధంగా రాయొచ్చు, 3 స్క్వేర్ ప్లస్ 1 అనొచ్చు. 3 స్క్వేర్ 9 ప్లస్ 1 10. అలాగే 17ని 4 స్క్వేర్ ప్లస్ 1 అనొచ్చు. 26 అంటే 5 స్క్వేర్ ప్లస్ 1. 37 అంటే 6 స్క్వేర్ ప్లస్ 1. 50 అంటే 7 స్క్వేర్ ప్లస్ 1. ఇలా ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ఫార్మాట్లో ఉంటుంది. ఎన్ వాల్యూ కన్సిస్టెంట్గా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, 1 చొప్పున ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ లాస్ట్ ఆన్సర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 8 స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది, నథింగ్ బట్ 65 అవుతుంది. ఆన్సర్ ఈ 65. అదేవిధంగా ఎన్ స్క్వేర్ మైనస్ 1 సిరీస్ కూడా ఉండొచ్చు. ఇది చూడండి జాగ్రత్తగా మీరు గమనిస్తే, 15 స్క్వేర్ మైనస్ 1 224. 15 స్క్వేర్ అంటే 225 మైనస్ 1 ఎంత, 224. అలాగే ఇది తీసారనుకోండి, 14 స్క్వేర్ మైనస్ 1. 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 1 ఎంత, 195. సో అలాగే 168 అంటే 13 స్క్వేర్ మైనస్ 1. 13 స్క్వేర్ 169 మైనస్ 1 168. ఇది వచ్చేసి 12 స్క్వేర్ మైనస్ 1. ఇది వచ్చేసి 11 స్క్వేర్ మైనస్ 1. 121 మైనస్ 1 120. కాబట్టి ఆబ్వియస్గా తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఇది ఏమవ్వాలి, 10 స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ రాస్తున్నా, 10 స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 99. సో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఆన్సర్ ఎంత అంటే 99. అర్థమైందండి ఈ సిరీస్. సరే, అలాగే ఇక్కడికి వస్తే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఫార్మాట్ కూడా ఉంటుంది. ఇది ఇంట్రెస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ సిరీస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 22 23 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 20 గమనించండి, 4 స్క్వేర్ ప్లస్ 4 అనొచ్చు నువ్వు, అంటే 4 స్క్వేర్ అంతా 16 ప్లస్ 4 20. అదేవిధంగా దీన్ని 5 స్క్వేర్ ప్లస్ 5 అనొచ్చు. అలాగే దీన్ని 6 స్క్వేర్ ప్లస్ 6 అనొచ్చు. అలాగే 10 ఇది 56 వచ్చి 7 స్క్వేర్ ప్లస్ 7 అవ్వచ్చు. అప్పుడు 49 ప్లస్ 7 56. కాబట్టి ఇక్కడ ఇది ఎంత అవుతుంది అనేది చూడండి, 8 స్క్వేర్ ప్లస్ 8 అవుతుంది. 8 స్క్వేర్ అంతా 64. 64కి 8 కలిపితే అంతా 72. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఆన్సర్ వచ్చేసి 72. ఇది ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఫార్మాట్. అర్థమైందా? అదేవిధంగా దీన్ని చూడండి, ఇది ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ కింద ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అంటే ఇది వచ్చేసి 8 స్క్వేర్ మైనస్ 8. 64 మైనస్ 8 అంతా 56. అదేవిధంగా 42 అంటే 7 స్క్వేర్ మైనస్ 7. 6 స్క్వేర్ మైనస్ 6 30 అంటే 20 అంటే 5 స్క్వేర్ మైనస్ 5. అదేవిధంగా 4 స్క్వేర్ మైనస్ 4. కాబట్టి ఆ లాస్ట్ ఆప్షన్, ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఆప్షన్ ఏంటవుతుంది, 3 స్క్వేర్ మైనస్ 3 అంటే 9 మైనస్ 3. ఆన్సర్ ఈజ్ 6. 3 స్క్వేర్ మైనస్ 3 అవ్వాలి. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 6. సో ఇలా ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ఫార్మాట్ విషయం అర్థమైందండి. నెక్స్ట్ ఎన్ క్యూబ్ సిరీస్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ క్యూబ్ సిరీస్ ఉంటుంది. ఎన్ క్యూబ్ సిరీస్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎన్ క్యూబ్ సిరీస్ అంటే ఈ 8ని ఏంటంటే 2 క్యూబ్ అని రాయొచ్చు. ఇది 3 క్యూబ్, ఇది 4 క్యూబ్,
ఇది 5 క్యూబ్. సో క్యూబ్ 1 1 చొప్పున ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 2 3 4 5 నెక్స్ట్ ఏమవుతుంది 6కి క్యూబ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 216 అవుతుంది. సో ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చే ఆన్సర్ 216. ఇది n క్యూబ్ సిరీస్ అంటారు. n క్యూబ్ ప్లస్ 1 ఇది కూడా మనం చేయొచ్చు. ఇది ఏమన్నా రాయొచ్చు 4 క్యూబ్ ప్లస్ 1, ఇది 5 క్యూబ్ ప్లస్ 1. 5 క్యూబ్ అంటే 125 ప్లస్ 1 126. అలాగే ఇది 6 క్యూబ్ 216 ప్లస్ 1 కాబట్టి 270. ఇది కూడా అంతే 7 క్యూబ్ ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దగ్గర ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది 8 క్యూబ్ ప్లస్ 1. 8 క్యూబ్ ప్లస్ 1 8 క్యూబ్ ప్లస్ 1 అంటే 8 8 ఎంత 64. 64 into 8 512 512 ప్లస్ 1 538 513. ఇది ఆన్సర్ అవుతుంది. ఇది n క్యూబ్ ప్లస్ 1 సిరీస్. అర్థమైంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఇక్కడ పాజ్ చేసుకుని నోట్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ ఇంకొక 3 ఇంపార్టెంట్ సిరీస్లు కూడా మనం చెప్తున్నాం. తర్వాత వచ్చే 26th ప్యాటర్న్ n క్యూబ్ మైనస్ 1 సిరీస్. ఉదాహరణకు మీరు దీన్ని గమనించారు అనుకోండి 1 క్యూబ్ మైనస్ 1 అనొచ్చు. 1 క్యూబ్ అంటే 1 1 మైనస్ 1 0. అలాగే 7 అనే 2 క్యూబ్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1 7. అలాగే ఇది 26 అంటే 3 క్యూబ్ మైనస్ 1. 64 అంటే 4 క్యూబ్ మైనస్ 1. 124 అంటే 5 క్యూబ్ మైనస్ 1. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే 6 క్యూబ్ మైనస్ 1. కాబట్టి 6 క్యూబ్ అంటే 216 మైనస్ 1 వచ్చేసి 215. ఇది ఆన్సర్. సో ఈ రకంగా n క్యూబ్ మైనస్ 1 ప్యాటర్న్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. n క్యూబ్ ప్లస్ n. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, ఇది జాగ్రత్తగా చూడండి. ఈ ముందున్నది ఇది ముందున్నది చూడండి, ఇది 64 ఉంది కాబట్టి 4 క్యూబ్. ఇది అంటే నథింగ్ బట్ 40 క్యూబ్. 40 క్యూబ్ అంటే 40 40 1600 ఇంటూ 40 64,000. 64,000 40 కలుగుతుంది కాబట్టి 40 క్యూబ్ ప్లస్ 40 అని రాయించింది. అలాగే 27 అంటే 3 క్యూబ్ అవుతుంది కాబట్టి 30 క్యూబ్. 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 30 క్యూబ్ 27,000 అయితే 30 కలిసింది. అదేవిధంగా ఇక్కడ 8 అంటే 2 క్యూబ్ కాబట్టి 20 క్యూబ్ 3 డిజిట్స్ కాబట్టి 20 క్యూబ్ ప్లస్ 20 80,000 ఉంది. ఈ క్రమంలో ఇది ఏమవుతుంది ఇక్కడ 40 30 20 10 డిక్రీజ్ అయి క్యూబ్ అవుతుంది. 20 10 డిక్రీజ్ అయితే 10 అవుతుంది క్యూబ్ ప్లస్ 10. 10 క్యూబ్ అంటే 1000 1000 10 కలిపితే 1010 ఇస్ ద ఆన్సర్. సో ఇది n క్యూబ్ ప్లస్ n సిరీస్. అలాగే n క్యూబ్ మైనస్ n సిరీస్ లో కూడా ఉండొచ్చు. n క్యూబ్ మైనస్ n అంటే చూడండి ఇది 1 క్యూబ్ మైనస్ 1, ఇది 2 క్యూబ్ మైనస్ 2, ఇది వచ్చేసి 3 క్యూబ్ మైనస్ 3, ఇది వచ్చేసి 4 క్యూబ్ మైనస్ 4, అలాగే ఇదంటే 5 క్యూబ్ మైనస్ 5 అండ్ రైట్. సో 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అలా వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది 6 క్యూబ్ మైనస్ 1 2 3 4 5 6. 6 క్యూబ్ మైనస్ 6 అంటే 210. 6 క్యూబ్ అంటే 216. 216 లో 6 పోయింది కాబట్టి 210. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ రకంగా n క్యూబ్ మైనస్ n సిరీస్ ఉంటుంది. సో ఈ n ఫార్మాట్లో n స్క్వేర్ n క్యూబ్ ఫార్మాట్లో సిరీస్లు ఈ రకంగా ఇందాక చెప్పిన 6 ఇవి ఉంటాయి. అర్థమైందా? సో ఇక్కడికి ఎన్ని 28 ప్యాటర్న్స్ అయినాయి. ఇంకొక 2 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి నోట్ చేసుకోండి. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 రకాల హై క్వాలిటీ ప్యాటర్న్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. హై క్వాలిటీ అండ్ హై లెవెల్ ఎగ్జామ్స్. హై లెవెల్ ఎగ్జామ్స్లో అడిగేటటువంటి ప్యాటర్న్స్ ఇవి. జాగ్రత్తగా మీరు గమనించండి. ఆల్టర్నేటింగ్ సిరీస్. వాట్ ఈజ్ ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఇది ఒక స్పెసిఫైడ్ లాజిక్ని ఫాలో అవుతుంటుంది ఈ నెంబర్ సిరీసు. అయితే ఆల్టర్నేట్ టర్మ్స్తో. ఉదాహరణకు మీకు ఇప్పుడు సపోజ్ ఈ సిరీస్ని చూశారు అనుకోండి, 15 14 19 11 23 8 క్వశ్చన్ మార్క్ ఇది ఎంతో చెప్పాలి 5 ఎలా ఇచ్చారు అంటే 15కి ఇక్కడ 1 తగ్గుతుంది, 1 డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే 5 ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎంత డిక్రీజ్ అవుతుంది 8 డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఏం లేదు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఎలాగో నేను ఆల్టర్నేట్ ఈ ఫస్ట్ టర్ము థర్డ్ టర్ము
ఒక టర్మ్ వదిలేసి చూసుకుంటుండాలి. సో ఇక్కడ ఈ టర్మ్ వస్తుంది, అర్థమవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ 14, 11, 8, సో 8 ఈ 5. ఇప్పుడు ఈ రకంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఫస్ట్ చూసుకోండి 15. సో ఇక్కడ 15 to 19 ఎంత ఇంక్రీజ్ అయింది? +4 ఇంక్రీజ్ అయింది. మళ్ళీ 19 to 23 ఎంత ఇంక్రీజ్ అయింది? +4 ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఖచ్చితంగా 23 to ఇక్కడికి వచ్చినప్పటికి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 4 ఇంక్రీజ్ అవ్వాలి. 4 ఇంక్రీజ్ అయితే అది ఎంత అవుతుంది? 27 అవుతుంది. సో అది ఆన్సర్ ఈజ్ ఎంత? 27. అర్థమైందా? అలాగే ఈ ఆల్టర్నేటివ్ చూడండి, 14 అలా 11 అయింది అంటే -3 అయింది. 11 అలా 8 అయింది, -3 అయింది. 8 ఖచ్చితంగా -3 అవ్వాలి కాబట్టి 5 అయింది. సో అది ఆన్సర్ ఈజ్ ఏంటి అంటే 27. ఇదే ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఒక టర్మ్ నుంచి దాని తర్వాత టర్మ్ కాకుండా తర్వాత టర్మ్, మళ్ళీ తర్వాత టర్మ్ వదిలేసి తర్వాత టర్మ్, అలా ఒక ఆర్డర్లో మెయింటైన్ అవుతాయి. సో ఇటువంటి సిరీస్ని ఏమంటారంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇది ఆల్టర్నేట్ టర్మ్స్లో చూసుకున్నాను అనుకోండి, 50, 100, 200, 400 ఇది. సో ఇక్కడ 50 100 అవుతుంది, ఏమైంది? ఇంటూ 2 అయింది. ఇంటూ 2 అయితే 100 అయింది. 100 మళ్ళీ ఇంటూ 2 అవడంతో 200 అయింది. 200 ఇంటూ 2 అవడంతో 400 అయింది. ఖచ్చితంగా 400 ఇంటూ 2 అవడం వల్ల ఈ క్వశ్చన్ మార్క్ నెంబర్ ఏమో 800 అవుతుంది. ఇది 800. ఇంకో క్వశ్చన్ మార్క్ ఉంది, అది దీని చూడండి. 200 అలా ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 100 అయింది. అంటే డివైడెడ్ బై 2. 200ని 2తో డివైడ్ చేస్తే ఏమో 100 అయింది. సో ఈ 100 మళ్ళీ ఏమైంది? 50 అయింది. అంటే డివైడెడ్ బై 2. అంటే ఖచ్చితంగా మళ్ళీ 50 ఏమవ్వాలి? ఈ క్వశ్చన్ మార్క్కి రావాలి, అంటే డివైడెడ్ బై 2 అవ్వాలి. 50 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవ్వాలి? 25. సో ఆన్సర్ 25, 800 ఈ క్వశ్చన్స్. సో ఇలా ఆల్టర్నేట్ టర్మ్స్ ఒక రెగ్యులర్ సీక్వెన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. దీన్ని ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటారు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థమైందా లేదండి ఈ విషయం? వెరీ ఇంపార్టెంట్. దీనికన్నా ఇంపార్టెంట్ చూడండి, ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇక్కడ 88 ఉంది, 64 ఉంది, 24 ఉంది, తర్వాత మెయింటైన్ అడుగుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుంది అని అన్నప్పుడు 88 అలా 64 అయింది. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 24 అని అనుకున్నారు అనుకోండి. దీనికి డిఫరెన్స్ ఎంత? 40. 24, 40. ఇంకా కరెక్ట్గా చెప్పలేము మనం. అనేది కన్సిస్టెంట్గా ఏమీ వెళ్తలేదు. కానీ ఇది డిజిటల్ ఆపరేషన్, ఎలా డిజిటల్ ఆపరేషన్ చేశారో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది? 88 ఉంది, అవునా? 88 వచ్చేసి ఏమైంది? 64 అయింది. అంటే ఇక్కడ 64 ఎలా రాశాడు మీరు గమనించండి. ఇక్కడ ఎంత ఉంది? 88. అంటే 8 ఇంటూ 8 చేస్తే ఇది 64 అయింది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డిజిటల్ ఆపరేషన్ చేస్తే ఈ 64 వేసాడు. అలాగే మళ్ళీ ఇది ఇక్కడ నుంచి వచ్చి ఇది రావడంలో ఇందులో ఏమో 64 ఉంది. 6 ఇంటూ 4 చేస్తే ఈ 24 వచ్చింది. కాబట్టి ఈ 24 ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఏమవ్వాలి? 2 ఇంటూ 4 అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇది డిజిటల్ ఆపరేషన్ అంటే. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? ఇంకా కాంప్లికేటెడ్గా మీరు చూడండి. ఇక్కడ దీని పరిస్థితి చూసారనుకోండి, ఈ కింద సిరీస్ ఏమవుతుందో చూద్దాం. ఆల్టర్నేట్గా తీసుకోండి. ఈ రెండు సిరీస్ని కంబైన్ చేశారు. డిజిటల్ అండ్ ఆల్టర్నేట్ రెండు ఒకే సిరీస్లో వచ్చేలాగా ఈ ఫ్రేమ్ చేసాం. 4 ఆల్టర్నేట్ టర్మ్స్ తీసుకోండి, 6 అయింది. 6 ఆల్టర్నేట్గా 8 అయింది. 8 ఆల్టర్నేట్గా ఈ క్వశ్చన్ మార్క్ దగ్గరికి వస్తుంది. అంతేనా కదా? కాబట్టి 4 ఏమైతే 6 అయింది, +2. 6 + 2 8. 8 + 2 10. కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ ఆన్సర్ వచ్చేసింది. ఎంత వచ్చేసింది? 10. ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటి? ఇగో ఈ 24 ఎలా వచ్చిందో జాగ్రత్తగా చూడండి. ఈ మధ్యలో ఉన్న 24, 48. 24 డిఫరెంట్. 48కి ఆ 80కి ఎంత డిఫరెన్స్? 32 డిఫరెన్స్. కాబట్టి ఏం సేమ్ డిఫరెన్స్ మెయింటైన్ అవ్వడం లేదు. అర్థమవుతుందా? మరి 24 ఎలా చేసాడంటే మీరు ఎలా చూడండి. ఇది 4, ఇది 6.
4 into 6 ఈ రెండు మల్టిప్లై చేసి మధ్యలో పెట్టాడు. అలాగే ఈ 6 ఇది 8 ఈ రెండు మల్టిప్లై చేసి మధ్యలో పెట్టాడు 6 into 8. అలాగే ఇదేమో 8 ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్ మనకి 10 వచ్చింది కాబట్టి ఇంటూ 10 ఇవ్వడం వల్ల 80 అయింది. ఇప్పుడు మరి ఇది ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. ఇది ఎంత అవుతుంది అని అంటే ఇది తెలియాలంటే దీని తర్వాత టర్మ్ కూడా తెలియాలి. కాబట్టి ఇక్కడ 10 అయింది. సో ఈ టర్మ్ ఏమవుతుంది +2 అయితే 10 12 అవుతుంది. ఇప్పుడు ఈ 10 ఈ 12 మల్టిప్లై అయితే ఈ క్వశ్చన్ మార్క్ 10 into 12 10 into 12 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది 120 ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే 120 ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే 10. ఒక ఎక్స్ట్రా టర్మ్కి వెళ్ళడం ద్వారా ఈ సిరీస్ని చెప్పగలిగి విషయం అర్థమైందా లేదా? సో 4 24 6 48 8 80 డబుల్ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. 4 ఆల్టర్నేట్ టర్మ్ 6 ఆల్టర్నేట్ టర్మ్ 8 ఆల్టర్నేట్ టర్మ్కి వచ్చినప్పుడు 2 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 10 అయింది. ఇంకా ఆ క్వశ్చన్ మార్క్ని మనం తెలుసుకోవడానికి మనం ఏం చేసాం నెక్స్ట్ ఈ మధ్యలో టర్మ్ ఎలా అవుతుంది ఈ 4 ఈ 6 మల్టిప్లై అయితే 24 ఈ 6 ఈ 8 మల్టిప్లై అయితే మధ్యలో 48 అలాగే ఈ 8 ఇక్కడ క్వశ్చన్ మార్క్ 10 మల్టిప్లై అవ్వడం వల్ల 80. సో ఇది ఎప్పుడు రావాలి ఇది రావాలి అంటే ఖచ్చితంగా ఈ టర్మ్ దీని తర్వాత టర్మ్ ఈ తర్వాత టర్మ్ 12 అవుతుంది 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఇది 10 ఇది 12 ఈ రెండు మల్టిప్లై చేస్తే 120 డిజిటల్ ఆపరేషన్స్ అంటారు. ఇలాగ దీన్ని సో ఇలాంటి సిరీస్ని ఇది ఒక ప్యాటర్న్ విషయం అర్థమైందా లేదా? సో వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఇక్కడతో నేను మొత్తం 30 ప్యాటర్న్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మీకు చెప్పడం పూర్తయింది. ఇప్పుడు దీని మీద మనం సమ్స్ చేయాలి. అర్థమవుతుంది నెంబర్ ఆఫ్ సమ్స్ ఎక్సర్సైజెస్ మనం చేస్తే ఈ ప్యాటర్న్స్ అన్నీ మీకు మనసులో ఉన్నప్పుడు మీరు ఈజీగా చేయవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏం చేద్దామనేది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ పాజ్ చేసుకుని జాగ్రత్తగా నోట్స్ ఎక్కించుకోండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సిరీస్లు కాబట్టి నోట్స్ ఎక్కించుకోండి. సో మీకు నెంబర్ సిరీస్లో 30 రకాల ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అన్ని నేర్చుకున్నాక ఇప్పుడు ఎక్సర్సైజ్ మొదలు పెడతా ఉన్నాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ బోర్డు మీద నేను పెట్టాను. వీటి లాజిక్ని క్రాక్ చేసి ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏం నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పరీక్షలో కూడా మీకు మోడల్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ రావాలంటే మొట్టమొదటి బేసిక్ రూల్ ఇందాక నేను చెప్పిన 30 ప్యాటర్న్స్ మీ మనసులో ఉండాలి. రెండవ రూల్ వచ్చేసి ఇప్పుడు ప్రాక్టీస్ అనేదే మీకు బాగా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు ఈ లెక్కలు చెప్పేటప్పుడు కూడా మీరేం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ మీరు ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసుకుని బోర్డు మీద ఉన్నటువంటి సమ్స్ని మీరు నోట్ చేసుకోండి. వీడియోని పాజ్ చేసుకుని బోర్డు మీద నేను చెప్పినటువంటి సమ్స్ అన్నింటినీ మీరు నోట్ చేసుకోండి. బుక్లో నోట్ చేసుకుని 1 by 1 మీరు ఓన్గా చేయటానికి 1 by 1 నోట్ చేసుకోండి. మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వినండి. అప్పుడే మీకు లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పింది మీరు డైరెక్ట్గా వినేస్తే మీకు లాజిక్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో మీరు ఆలోచించినప్పుడు మీరు ఓన్గా ఎలా చేద్దామని ఆలోచించినప్పుడు మీకు మీ యొక్క ఆలోచన శక్తి పెరుగుద్ది. అప్లికేషన్ ఆఫ్ థాట్ ఇంప్లిమెంట్ అవుద్ది. అందు గురించి ఫస్ట్ మీరు ఓన్గా వీటిని క్రాక్ చేయగలరేమో ప్రయత్నించండి. తర్వాత నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి. సో ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూస్తాను చూడండి చెప్తున్నాను. సో ఫస్ట్ సిరీస్ వచ్చి 8 ఉంది, 17 ఉంది, 30 అయింది, 47 అయింది, 68 అయింది. చూడండి డిఫరెన్స్ తీసుకోండి. బేసికల్గా ఏ లెక్కైనా ముందు డిఫరెన్స్ ఆలోచించారు అనుకో. 8కి 17కి డిఫరెన్స్ ఎంత? 17 - 8 19 9 30 - 17 13 17 21 ఈజీగా క్రాక్ అయిపోయింది. ఎందువల్ల 9 ఉంది, 9 వల్ల 13 అంటే ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఇంకో స్టెప్ కూడా తీసుకుంటే ఇలాగా 4 దీనికి 4 దీనికి 4 అంటే డిఫరెన్స్ 4 ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి 21కి ఇక్కడ 4 వస్తే ఇక్కడ 25 వస్తుంది. కాబట్టి 68కి 25 యాడ్ అయితే ఇదే ఆన్సర్ అవుతుంది 93. ఇది లాజిక్ని క్రాక్ చేయడం. అర్థమైందా? లేదా అసలు ఈ స్టెప్ దాకా కూడా రాకుండా 9కి 13కి 4
4 చొప్పున పెరుగుతుంది. 21 4 ఇంక్రీజ్ అయితే ఎంత 25. 68 ప్లస్ 25 ఎంత 93. అర్థమవుతుందా? చాలా సింపుల్, విత్ ఇన్ 2 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో ఇది దీన్ని చూడండి, ఇది కూడా మీరు చూస్తే 24 ఉంది. 24 ఈ రెండు టర్మ్స్ని మీరు చూసుకోండి. ఇక్కడ 12 ఉంది, ఖచ్చితంగా ఈ 12 మళ్ళీ 12 అయింది పక్కన, అంటే ఖచ్చితంగా ఇంటూ 1 అయ్యి ఉండాలి, అంతే కదా. కాబట్టి మల్టిప్లికేషన్ సిరీస్ అని అనుకుని మల్టిప్లికేషన్ ట్రై చేయండి. మరి 24 12 అవ్వాలంటే ఏం చేసి ఉండాలి? ఇంటూ సిరీస్ కాబట్టి 0.5. 24 ఇంటూ 0.5 అంటే ఎంత అవుతుంది? 12. 12 ఇంటూ 1 ఏమవుతుంది? 12. సో 12 ఇంటూ 18, 12 18 ఏంటంటే ఇంటూ 1.5 మల్టిప్లికేషన్ సిరీస్ కాబట్టి 12 ఇంటూ 1.5 అంటే ఎంత? 12 1s 12, 12 halves 6 18. కాబట్టి 18 ఇంటూ ఇదేమవుతుంది? ఇంకో 0.5 పెరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 0.5 ఆడే 1, మళ్ళీ 0.5 ఆడే ఇంటూ 1.5, దీనికి 0.5 ఆడైతే ఇంటూ 2. సో 18 ఇంటూ 2 ఏమవుతుంది? 36 అవుతుంది. ఈ 36 ఇంటూ 2.5, 0.5 ఆడైతే అదే 90. 36 2 72, 0.5 అంటే 18, కాబట్టి 90. అర్థమైందా? ఇది అలాగే ఈ థర్డ్ది జాగ్రత్తగా గమనించండి. థర్డ్ సిరీస్ని మనం ఎలా క్రాక్ చేయగలుగుతాము అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో 16 ఉంది, ఇక్కడేమో 49 ఉంది, ఇక్కడేమో 104 ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మీరు ఏ రకంగా థర్డ్ సిరీస్లో థర్డ్ దాన్ని మనం చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. మీకు చాలా ఈజీగా మీరు చెప్పొచ్చు అది ఎలా చేయొచ్చు అనేది. చూడండి, ఏం చేయొచ్చు, దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి. 11 ఉంది, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 33 ఉంది, దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 55 ఉంది. అలాగే దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలియదు, దీనికి గొడవ కూడా. సో ఇక్కడ మీరు చూసారనుకో, 11 అంటే అర్థం ఏంటి? 11 ఇంటూ 1, 33 అంటే 11 ఇంటూ 3 అంటే 11 యొక్క మల్టిపుల్స్, 55 అంటే 11 ఇంటూ 5 అలా రాశారు. అంటే 11 ఇంటూ 1, సెకండ్ టర్మ్ 11 ఇంటూ 3, తర్వాత 11 ఇంటూ 5. కాబట్టి ఇదేమవుతుంది? 11 ఇంటూ 7 అవుతుంది. ఇక్కడ 11 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది? అంటూ 77 అవుతుంది. 11 ఇంటూ 7 అంటే ఎంత? 77. సో 104 ప్లస్ 77 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయినా ఆన్సర్ 181. అర్థమైందా? సో ఇది 11 ఇంటూ 9 అంటే 181కి 99 కలిపితే 280. అర్థమైందా? కాబట్టి 11 33 55 77 అవుతుంది. ఇక్కడ యాడ్ చేయవలసింది. అర్థమవుతుందా? అర్థమైందా? అది అలాగే కింద చూడండి, ఇది కూడా చాలా సింపుల్గా చెప్పొచ్చు మీరు. 13 ఉంది, 19 ఉంది, 30 ఉంది, 30 మళ్ళీ 48 అయింది. మీరు దాన్ని చూడడంతోనే ఈజీగా చెప్పొచ్చు, ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు ఈ లెక్క. సో ఒక సిరీస్కి ఒకటే లాజిక్ ఉండదు. ఉదాహరణ మీకు ఈ సిరీస్ గురించి చెప్తాను చూడండి. ఇక్కడ 13కి 19కి డిఫరెన్స్ ఎంత? 6. 19కి 30కి డిఫరెన్స్ ఎంత? 11. 30కి 48కి డిఫరెన్స్ ఎంత? 18. 48కి 75కి డిఫరెన్స్ ఎంత? 27. మీరు ఇది చూసారనుకోండి, ఈ 6కి 11కి డిఫరెన్స్ ఎంత? 5. 11కి 18కి 7. 18కి 27కి 9. కాబట్టి ఈ తర్వాత 27కి ఇక్కడికి వచ్చిన డిఫరెన్స్ ఎంత అవుతుంది? 5 2 2 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది. 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11. సో 27కి 11 కలిపితే 38 అవుతుంది ఇక్కడ. సో ఈ 38 దీనికి యాడ్ చేస్తే 65, 75 + 38 83 + 30 113. ఆన్సర్ వచ్చేసి 113. ఇలా చేయొచ్చు. దీనికి ఇంకో లాజిక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు 6 అనుకోండి, 2² + 2. 11 అంటే 3² + 2. 18 అంటే 4² + 2. 27 అంటే 5² + 2. కాబట్టి 38 అంటే 6² + 2. కాబట్టి 38. అర్థమైందా? సో అలాగన్నా ఆలోచించవచ్చు. లేదా ఇలా డిఫరెన్స్కి వెళ్ళి 2 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇలాగన్నా చేయొచ్చు. ఏ విధంగానైనా చేయొచ్చు. ఒక సిరీస్కి ఒకటే లాజిక్ ఉండదు, 2-3 లాజిక్లు ఇంప్లిమెంట్ అవ్వచ్చు. ఏదైనా ఆన్సర్ ఒకటి అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ ఆన్సర్ డిఫరెంట్గా వచ్చే పరిస్థితి ఉంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మార్క్ చేస్తారు. ఇక్కడ 125, 128, 119, 146, 65. ఇది అయిపోయాక 65 వచ్చింది అక్కడ. వస్తే ఇది ఎలాగా? సో 125కి 128, 128 - 125 3,
119 మైనస్ ఇప్పుడు జాగ్రత్తగా ఇలా సబ్ట్రాక్షన్ ఇలా సెకండ్ నుంచి ఫస్ట్ నుంచి చేద్దాం 128 మైనస్ 125 3 119 మైనస్ 128 మైనస్ 9 146 మైనస్ 119 27 ప్లస్ 27 65 మైనస్ 146 మైనస్ 81 అంటే ఇది 3 పవర్ 1 మైనస్ 3 స్క్వేర్ 3 క్యూబ్ మైనస్ 3 పవర్ 4 ఒక ప్లస్ మైనస్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్లస్ అవుతుంది. అలాగే ఇక్కడ 3 పవర్ 1 2 3 4 అయిపోయింది కాబట్టి ఇది ప్లస్ 3 పవర్ 5 3 పవర్ 5 అంటే 243 65 కలిపితే 308. సో ఆన్సర్ వచ్చేసి 308. ఇది ఆన్సర్. అర్థమైందా? ఈ లాజిక్ని మీరు గుర్తించి చేయగలగాలి. అర్థమైందా సార్? నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. సిక్స్త్ సమ్ చాలా పెద్ద పెద్ద అంకెలు ఉన్నాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు కంగారు పడకూడదు, జాగ్రత్తగా చూసుకోండి. 2116 ఉంది, ఇలా ఉంది. ఇదిగో ఈ నెంబర్ని చూస్తే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. ఇది సింపుల్గా మనం చేయడానికి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని చేస్తాం. 2500 అంటే 50 స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని. దాన్ని బట్టి నాకు ఏంటిది n స్క్వేర్ సిరీస్ అని అర్థమైంది. సో ఇది 50 స్క్వేర్ అనుకుందాం. ఇది అంతా చూద్దాం. చివరి 1 ఉంది. చివరి 1 ఉండాలంటే దేని యొక్క స్క్వేర్కి 1 వస్తుంది? 1 అన్నా ఉండాలి, 9 అన్నా ఉండాలి. 9 9s ఎంత? 81 అవుతుంది. ఇక్కడ చివరి 1 వస్తుంది. అంచేత ఇది 49 స్క్వేర్. చివరి 9 ఉండాలని తెలిసింది. 50 ఉంది కాబట్టి ముందు నెంబర్ ఏమవుతుంది? 49. మల్టిప్లై చేసి చూసుకోండి. 49 × 49 ఇదే. ఎప్పుడైతే ఇది 8 చివరి 4 8 8 64 4 అవుతుంది అంటే ఇది 48 స్క్వేర్. అంతా మల్టిప్లై చేయక్కర్లేదు. లాజిక్ ఆ రీజనింగ్ ఇంప్లిమెంట్ చేయాలి. 2209 9 అంటే చివరి 9 3 3స్లో అవుతాయి, 7 7స్లో అవుతాయి. ఇలా 1 1 చెప్పున తగ్గుతుంది. ఆటోమేటిక్గా నువ్వేం ఆలోచించక్కర్లేదు. ఇది 47 స్క్వేర్, ఇది 46 స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ 45 స్క్వేర్. అదేమవుతుందంటే ఫైనల్గా 45 స్క్వేర్ అవుతుంది. సో 45 స్క్వేర్స్ అంటే 45 × 45 నథింగ్ బట్ యు నో వెరీ వెల్ 2025. So the answer is 2025 for this problem. ఈ 7th సమ్ కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. సో 20 కి 21 కి డిఫరెన్స్ ఎంత? 1. 21 కి 25 కి డిఫరెన్స్ ఎంత? 4. 34 మైనస్ 25 ఎంత? 9. 50 మైనస్ 34 ఎంత? 16. చాలా సింపుల్ గా తెలిసిపోతుందండి. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. 50 ప్లస్ 25 యాడ్ అయితే 75. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చినప్పటికి 6 స్క్వేర్ 36. ఇది యాడ్ అయితే 75 ప్లస్ 36 111 సరిపోయింది. సో ఇది లాజిక్. అర్థమైందా? అది లాజిక్. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇంకా ఆఖరి సమ్ చూడండి. అది కూడా మనం ఈజీగా చేయొచ్చు. 24 536 487 703 ఇలాగ ఉన్నాయి. సో 24కి 536కి డిఫరెన్స్ నేను చూస్తే 512 ఉంది. 536కి 487కి డిఫరెన్స్ నేను చూసినప్పుడు ఇది ఒక 13 ఉంటుంది, ఇదేమో 36 ఉంది, -49 ఉంది. అర్థమైందా? 487కి 536కి ఎంత ఉంది అంటే -49 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 703కి 487కి మీరు డిఫరెన్స్ చూడండి. 703లో 487 తీసేసాను అనుకోండి, ఎంత అవుతుంది చెప్పాలి. ఇది ఒక 13 అదొక 2 అదొక 3 216 అవుతుంది. అలాగే దీనికి చూడండి. 678లో నుంచి ఇది తీసేయాలి. ఇది 22, ఇది 325 -25. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఏంటి అవుతుంది అది ఇప్పుడు చూడండి. క్లియర్గా తెలిసిపోతూ ఉంది మనకి. ఎలా తెలిసిపోతూ ఉంది? ఇక్కడ 512 అంటే 8 క్యూబ్, తర్వాత -7 స్క్వేర్, ఇది 6 క్యూబ్, ఇది -5 స్క్వేర్. అంటే ఒక క్యూబ్ ఒక స్క్వేరు, ఒక క్యూబ్ ఒక స్క్వేరు, స్క్వేర్కి ఏమో నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు రావాల్సింది ఏంటి? ఫస్ట్ క్యూబ్ స్క్వేర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం రావాలి? క్యూబ్ రావాలి. 8 వల్ల ఏమవుతుంది? 6 2 తగ్గి 6 అవుతుంది. సో 2 2 చొప్పున డిక్రీజ్ అవుతుంది. కాబట్టి 6 వల్ల ఏమవుతుంది? ఇక్కడ 4 క్యూబ్ అవుతుంది. కాబట్టి 4 క్యూబ్ అంటే ఎంత? ఇక్కడ వేసుకో 64. దీనికి 64 యాడ్ చేయి.
278కి 4 కలిపితే 678కి 4 కలిపితే 682, 682కి 60 కలపాలి. కాబట్టి 60 కలిపితే 742. సో ద ఆన్సర్ ఈజ్ 742. అర్థమైందా? సో ఇలాగా మనం ఒక 8 ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ని సాల్వ్ చేసాం నెంబర్ సిరీస్లో. సో ఓకే, ఇక్కడతో ఈరోజు క్లాసుని ముగిస్తున్నాను. మీరు ఒక్కసారి ఈరోజు క్లాస్ అయిన తర్వాత చూసిన తర్వాత 30 ప్యాటర్న్స్ని ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. రేపు క్లాసులో 50 ప్రాబ్లమ్స్, 50. సో 50 ప్రాబ్లమ్స్ని రేపు సాల్వ్ చేస్తాం. అర్థమవుతుందా? 50 ప్రాబ్లమ్స్ రేపు సాల్వ్ చేయాలి. అందుచేత మీరు నేను చెప్పినట్టుగా, నేను చెప్పింది క్లాసు వినడానికి ముందు మీరు ఈ ప్యాటర్న్స్ ఎక్కించుకుని మీరు ఎలా ఆలోచించగలుగుతున్నారు, మీరు ఎలా క్రాక్ చేయగలుగుతున్నారు అనేది మీరు ప్రయత్నం చేస్తే ఇది చాలా ఈజీగా ఈ చాప్టర్ మీద మీకు గ్రిప్ వస్తుంది. పరీక్షలో 5 మార్కుల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఏ ఎగ్జామ్లోనైనా సరే. ఓకే, సో రేపు ఇంకొన్ని చూసి అలా స్లోగా నెమ్మదిగా బాగా కాంప్లికేటెడ్ హై లెవెల్కి కూడా మనం వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.